టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి ఆల్రెడీ మీకు రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకున్నారు మీ యొక్క మార్క్స్ అనేవి ఎన్ని వచ్చినాయని చెప్పేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారని చెప్పేసి అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇదైతే మీకు చూపిస్తాను. ఈ యొక్క న్యూస్ వచ్చేసి న్యూస్ ఆర్టికల్లో మనకైతే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అండ్ మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ కావాలంటే ఒక స్క్రీన్ మీద ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 3 రోజుల పాటు జరిగిన వెబ్సెట్ పరీక్షలు. నెక్స్ట్ ఇంజనీరింగ్ విభాగం ఆన్లైన్ పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగానికి 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,07,190 మంది అనగా ఒక 94.04% అయితే మనకి అటెండ్ అయితే అవడం జరిగింది ఎగ్జామ్కి. చివరి రోజు గణితం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. 80% పైగా గణితంలో సగం ప్రశ్నలకు ఏదో ఒక జవాబు రాసిన వారే ఉంటారని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అంటే 80% పైగా గణితంలో సగం ప్రశ్నలకు అంటే ఒక 20% మాత్రమే కొంచెం కరెక్ట్గా పెట్టడం జరిగింది. మిగతా 80% కూడా సగం ప్రశ్నలకి ఏదో ఒక జవాబు పెట్టారని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ విభాగం పరీక్షలు ఏప్రిల్ 30న తేదీన ముగియగా 86,762 మందికి గాను 81,198 మంది అనగా 93.59% మనకైతే హాజరయ్యారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ విభాగానికి ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్ను విడుదల చేశారు. ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ అవసరం లేదు ఇంకా. అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చివరి రోజు ఎక్కువ గణితంలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నేను కూడా రెస్పాన్స్ షీట్స్ అయితే చెక్ చేయడం జరిగింది. అండ్ కొన్ని రెస్పాన్స్ షీట్లో అని కాదు, కొన్ని చాలా వరకు మ్యాక్సిమం అన్ని లెంతియెస్ట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. దానివల్ల ఎక్కువ టైం వేస్ట్ అను లేదంటే క్వశ్చన్ వచ్చేసి డిఫికల్ట్గా అడగడం జరిగింది, టఫ్గా అడిగాడు అనమాట. అంటే చూడగానే లేదంటే మోడరేట్ కూడా క్వశ్చన్స్ అయితే లేవు, కూడా క్వశ్చన్స్ అయితే ఎక్కువ డిఫికల్ట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం టైం వేస్ట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండ్ వాళ్ళకి ఆన్సర్ అనేది చేయడానికి కూడా రాలేదనమాట. క్వశ్చన్స్ అనేవి అలా అడగడం జరిగింది. అందుకని చెప్పేసి వీళ్ళందరికీ కూడా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అవి ఎన్ని మార్క్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అది చెప్తాను. షిఫ్ట్ వైజ్గా ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు, ఎన్ని మైనస్ అవ్వచ్చు ఏంటనేది కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి, అందరూ వెయిట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒకసారి రెస్పాన్స్ షీట్లో మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఏంటంటే చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. కొంతమందికి ఏంటంటే రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కూడా రావట్లేదు. కొంతమంది అయితే డీటెయిల్స్ అయితే వేరే ఇస్తున్నారు, వాళ్ళకి ఓపెన్ అయితే అవడం లేదు. కొంతమంది డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఏంటంటే మీరు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వలేదని అర్థం అనమాట. ఒకసారి కరెక్ట్గా ఇవ్వండి, మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్ షీట్లో మీకు ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయండి. మీరు ఆబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా నెక్స్ట్ వీడియో మీకైతే అప్డేట్ ఇస్తాను. మీకున్న డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ అయితే రాశారు కదా, ఎవరు ఏ షిఫ్ట్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ చేయండి. ఒక పేపర్ అనాలిసిస్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చెక్ చేస్తాను. దాన్ని బట్టి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనకైనా ఏమన్నా తెలుస్తుందని చెప్పేసి కూడా మనమైతే ఫైనల్ చేసుకుందాం. ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.